గురుగారు, పారువేట అంటే ఏంటి? దాని అర్థం ఏమిటి? అహోబిలం నరసింహస్వామి పారువేట ఉత్సవం 45 రోజుల పాటు జరగడంలో అంతరార్థం ఏంటి? పరి అంటే గుర్రం, వేట అంటే దుష్ట శక్తులను సంహరించటం కోసం సాగేటువంటి ప్రయాణం. పారువేట అంటే గుర్రాన్ని అధిరోహించి దుష్టశక్తులను దునుమాడటం కోసం ఆ స్వామి ప్రదర్శించిన లీలా అని అర్థం. ఖరదంశ్రాభృకుటి సటానఖయు యుగ్రధ్వానయున్ రక్తతరాంత్రకేసరయు దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్ అయిన నరసింహాకృతి చూచినే వెరవ దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్నే వెరతు నీ పాదాశ్రయుంజేయవే అని హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తరువాత భీకరమైనటువంటి నరసింహాకృతిని చూచి బ్రహ్మదేవుడితో సహా దేవతలంతా భయపడుతూ ఉంటే ప్రహ్లాదుడు, నాకు ఈ భయంకరమైన ఆకారం ఎలాంటి బాధను భయాన్ని కలిగించటం లేదు, సంసారం అనే దావాగ్ని నన్ను భయపెడుతోంది, కాబట్టి నీ పాదాలను ఆశ్రయించి ఈ సంసారం అనే దావాగ్ని నుంచి బయటపడే అవకాశము అదృష్టము నాకు కల్పించమంటూ ప్రార్థిస్తాడు. ఈ ఘట్టము జరిగినటువంటి అద్భుతమైన క్షేత్రమే అహోబిలం. స్వామి యొక్క అద్భుతమైన ఆ బలాన్ని చూచి అహోబలం అహోబలం అని ప్రజలంతా అన్న కారణాన అది అహోబిల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కొండ మీద జ్వాలా నరసింహ మూర్తిగా, కింద ప్రహ్లాద వరద నారసింహుడిగా మనకు స్వామి నవనారసింహ రూపములలో అహోబిల క్షేత్రంలో దర్శనమిస్తాడు. స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత చెంచులక్ష్మిని వివాహం చేసుకోవాలి అంటే భరణం ఇయ్యాలని ఆ చెంచులంతా స్వామికి నిబంధన పెట్టారట. దానికోసం స్వామి కొండ దిగి వచ్చి అక్కడ ఉన్న 32 గ్రామాలు పర్యటించి కావలసిన భరణాన్ని సేకరించి అమ్మవారిని వివాహం చేసుకున్నారట. ఆ అద్భుతమైన ఐహిత్యాన్ని ప్రదర్శిస్తూ స్వామి కనుమ తరువాత తన ప్రయాణాన్ని ప్రారంభించి, నా కళ్యాణానికి రండి, నన్ను చూడండి అంటూ ఆ గ్రామస్తులందరినీ ఆహ్వానించటం కోసమే 45 రోజుల అద్భుతమైనటువంటి పారువేట ఉత్సవాన్ని కనులారా వీక్షించే అదృష్టాన్ని మనకు కల్పిస్తూ ఉన్నారు. అక్కడ ఒకే రథం మీద చెంచులక్ష్మితో జ్వాలా నరసింహుడు, ప్రహ్లాద వరద నారసింహుడు అమృతవల్లితో కలిసి ఆ ఉత్సవంలో, కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకుంటారు. ప్రజలందరూ ఆ స్వామి పల్లకిని, వాహనాన్ని తమ భుజస్కంధాలపై మోయాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అలా ఎవరైతే స్వామి కటాక్షాన్ని పొందగలుగుతారో వారి జీవితం అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది. అందుకే అహోబిల క్షేత్రంలో ఏ క్షేత్రంలో కూడా లభించనటువంటి స్వామి యొక్క కరుణ, కృప మనకు సిద్ధిస్తాయి. ఏ స్తంభం నుంచి అయితే స్వామి బయల్వెళ్ళాడో ఆ స్తంభంను చూసే అదృష్టం కూడా మనకు అక్కడ సిద్ధిస్తుంది. అక్కడ ప్రవహించే నదిని భవనాశిని అంటారు. అంటే ఈ భవరోగాన్ని పోగొట్టుకొని భవ్యమైన దివ్యమైన స్వామి సన్నిధికి చేరుకోవటానికి అవసరమైనటువంటి పుణ్యక్షేత్రము అని మనకు గుర్తు చేయటం కోసం అక్కడ ఆ నదిని భవనాశిని అని పిలుస్తూ ఉంటారు. ఇలాంటి అద్భుతమైన క్షేత్రంలో జరిగేటువంటి ఆ ఉత్సవాన్ని, స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే కనులారా వీక్షిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది అన్నది ఆర్యోక్తి. అలాంటి అద్భుతమైన స్వామి యొక్క దర్శనం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయాలి.